అందరికీ నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించి 10 రోజులు అవుతా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం యావత్తు కూడా ప్రవీణ్ పగడాల గారి మరణంపై మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు, క్రిస్టియానిటీలో ఉన్నా కూడా ఇతర మతాలను గౌరవించినటువంటి వ్యక్తి. మతం ఏదైతే ఉందో హద్దులు దాటకూడదు, హద్దులు దాటితే ఇబ్బందులు ఎదురవుతాయి. మన మతాన్ని మనం గౌరవించుకుంటూనే ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి అని నేర్పినటువంటి ప్రవీణ్ గారు ఎట్లా చనిపోయారు? హత్య జరిగిందా, కుట్ర జరిగిందా, నార్మల్ గా యాక్సిడెంటే జరిగిందా, ఏం జరిగిందని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా ప్రవీణ్ గారి మరణం యావత్తు క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పితే ఇతర వర్గాల వారు, ఇతర మతాల వారు కూడా శోక సంద్రంతో ఇవాళ ఆయన మరణం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. అదే ఎట్లా జరిగింది ఏం జరిగిందని నేను మాట్లాడుకుంటా ఉంటే కొందరు మతోన్మాదులు కావాలని ఆయన చావుని ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా చెప్పేటటువంటి ప్రయత్నం, ఎట్లా పడితే అట్లా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఉన్నది ఏం జరిగింది అని చెప్పి ఆంధ్ర పోలీసులంతా కూడా మరి విశ్లేషణ చేస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రాలేదు. ఏం జరిగింది? ఎవరైనా హత్య చేసిర్రా, కావాలని కుట్ర పన్నిన్రా, హైదరాబాద్ లో ఆయన బయలుదేరిన దగ్గర నుంచే ఆయన్ని ఫాలో అయినరా? మరి ఎందుకు ప్రవీణ్ పగడాల గారు ముందే ఆయన బ్రతుకున్నప్పుడే నాకు కొంచెం థ్రెటనింగ్ ఉంది అని చెప్పినటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? సో ఈ కోణంలో అంతా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంటే కొన్ని ఛానళ్లు కావాలని చెప్పి పనిగట్టుకొని ఆయన్ని అపహాస్యం చేస్తూ, ఆయన క్యారెక్టర్ లెస్ అని చెప్తూ ఏది పడితే అది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 10 రోజుల నుంచి వీళ్ళకి ఇదే పని. అసలు మీ ఛానల్సేనా? మనుషులేనా మీరు? అసలు మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఓ మనిషి చనిపోతే ఇట్లా చూపిస్తారా? లేకపోతే మీరు పనిచేసేటటువంటి ఛానల్లో, మీ యాజమాన్యంలో మీ ఓనర్ చనిపోతే ఇట్లనే చూపిస్తారా? తాగిండు, తాగి ఊగిండు, కోటరు మ్యాటరు క్లోజు కథం, తాగి ఊగుకుంటా పోయి పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఇవా ఛానల్ చూపించాల్సింది? ఇవన్నీ చూపించాల్సింది ప్రజలకి. మీరు ఛానల్స్ నిజమైనటువంటి ఛానల్స్ అయితే, నిజమైనటువంటి మీది మీడియా అయితే ఏం జరిగింది? ఆయన ఇక్కడ ఎన్ని గంటలకి బయలుదేరిండు? సో కొవ్వూరు జంక్షన్ దగ్గర ఏ టైంకి ఉన్నాడు? ఏ టైంకి చనిపోయిండు? చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ బైక్ మీద చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రవీణ్ గారేనా? మరి ప్రవీణ్ గారేమో చాలా కొంచెం హైట్ తక్కువ ఉంటారు, ఆయనకి స్టమక్ ఉండదు, పొట్టు ఉండదు. మరి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి కొంత టాల్ గా హైట్ ఎక్కువ ఉండి కనిపిస్తా ఉన్నాడు, స్టమక్ ఎక్కువ ఉండి కనిపిస్తా ఉన్నది. ఏం జరిగింది? ఆ బట్టలు నిజంగానే కిరాయి గోండాలు 7 మంది ఆయనను వెంబడించి ఆయనని కిరాతకంగా కొట్టి చంపేసిండ్రు అని చెప్పి కొంత అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా? పోలీసు వారు మరి వీటన్నిటి కూడా నివృత్తి చేయాలి అని చెప్పి ఇలా మీడియా ఛానల్స్ చూపించాలి. కానీ వీళ్ళే అంతా, వీళ్ళకే తెలిసిపోయినట్టు, నిజంగా వీళ్ళే పోయి ఆయనకు మందు దాపించినట్టు, వీళ్ళే ఆయనకి గ్లాసులో మందు కలిపినట్టు, తాగుతూ ఊగుతూ ఆయన విజువల్స్. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా ఏంటంటే ప్రధానంగా 2 ఛానల్స్ కి మాత్రమే సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి. మరి ఆ 2 ఛానల్స్ కి మాత్రమే ఎందుకు సీసీ ఫుటేజ్లు వెళ్ళాయి? ఎవరు సీసీ ఫుటేజ్లు వాళ్ళకి ఇస్తా ఉన్నారు? మరి వైన్ షాప్ లో ఈరోజు వైన్ షాప్ ఓనర్ తో మాట్లాడిపించారు మందమ్మేట ఆయనతోటి. ఆ ప్రవీణ్ పగడాల గారే వచ్చిర్రు. ప్రవీణ్ పగడాల గారు హెల్మెట్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు. సో కరెక్ట్ గా పోయి అడగంగానే 950 రూపాయలు ప్రవీణ్ పగడాల గారు అని చెప్పి ఎట్లా గుర్తుపడతాడు ఆ మనిషి? సో ఇదంతా కూడా ఏం జరిగిందని చెప్పి చూపించాల్సినటువంటి ఛానల్స్ ఇలా ఎంత దారుణంగా అంటే, అరే ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి, క్రిస్టియానిటీలో కొన్ని లక్షల మంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనను అభినందిస్తా ఉన్నారు. 2 రాష్ట్రాలు యావత్తు కూడా అనేకమైనటువంటి ప్రజలండి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన చూడటానికి పోయినరు. ఆయనేమో రాజకీయ నాయకుడో కాదు, లేకపోతే పెద్ద వ్యాపారవేత్త, పైసలు ఉన్నటువంటి వ్యక్తో, లేకపోతే పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తో, పెద్ద వ్యాపారవేత్త కానీ ఓ రాజకీయ నాయకుడు కానీ చనిపోతే వెళ్ళనటువంటి జనాలు అంతమంది ఆడికి పోయినరు అని అంటే
ప్రవీణ్ గారు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తో మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇవాళ ఒక ఆడపిల్ల మన ఇంట్లో కంటే అరే ఆడపిల్ల భారం అవుతుందని చెప్పి తలగొట్టుకునేటటువంటి పరిస్థితులు, ఆడపిల్లని చాలా భారంగా ఫీల్ అయ్యేటటువంటి సమాజంలో మనం ఉంటే దాదాపుగా 15 మంది ఆడపిల్లల్ని ఆయన దత్తత తీసుకొని ఆయన భుజాలపై వేసుకొని ఇలా వారిని మోస్తా ఉన్నాడు. అనేక మందికి ఇలా ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి, ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి. అరే నీ ఇంట్లో ఓ మనిషి చనిపోతే ఇట్లనే చూపిస్తావా, లేకపోతే పోరాడతావా? ఎవరు హత్య చేసిర్రు? 7 మంది కిరాయి గుండాలు కావాలని చెప్పి ఆయన్ని చంపేసి ఏం జరిగింది? ఆయన బట్టలు మార్చి ఆ 7 మందిలోనే ఇంకొక వ్యక్తి బట్టలు వేసుకున్నాడా? కావాలని చెప్పి సీసీ ఫుటేజ్ల ముందు మందు కొన్నట్టు, మందు తాగుతున్నట్లు, ఆయన అటు ఇటు ఊగుతున్నట్లు, కింద పడిపోయినట్టు, ఆయన ఏదో మందు ఎక్కువైపోయి తాగి ఆడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉంటే ఫోటోలు ఎవరు తీసిర్రాయి? సీసీ ఫుటేజ్లు కూడా కాకుండా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అసలు ఆయన ఎవరు ఫాలో అయినరు, కావాలని చెప్పి ఎవరు ఫోటోలు తీసిండ్రు? వీటన్నిటి మీద ఈ డౌట్స్ మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి మీడియా ఛానల్స్ ఏది పడితే అది చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇగో అటు ఛానల్స్ మీద కానీ లేకపోతే ఆయన మరణం పట్ల కానీ ఏం జరిగింది అనేది బాజాప్తా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రానికి క్లారిటీ ఇవ్వాలి. మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు ఇంకా మౌనం వహిస్తా ఉన్నారు? ఎన్నో అనుమానాలు ఆయన మీద ఉన్నాయి. క్రైస్తవ సమాజం అంతా కూడా ఇవాళ సిట్తో దర్యాప్తు చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయాలి, ఇగో బాజాప్తా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టాలి, స్టమక్ కి సంబంధించినటువంటి ఆల్కహాల్ ఉందా లేదా ఈయననే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేయడం కోసం, ఆయన వ్యసనపడడం చెప్పడం కోసం వీళ్ళే మందు కొని తీసుకుపోయి ఆయన బలవంతంగా మందు తాపిచ్చిండ్రా, లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత మరి బలవంతంగా నోట్లో మందు పోసిండ్రా? ఆ మందు పోతే ఆ మందు ఏడదాకా పోయింది? అసలు ఏం జరిగింది? సీసీ ఫుటేజ్లు కొన్ని మాత్రమే ఎందుకు బయటకు వస్తా ఉన్నాయి? కేవలం ఆయన మందు కొన్నప్పుడు, మందు తాగినప్పుడు, కింద పడిపోయినప్పుడు, ఏదో తాగి కింద, ఇవి కొన్ని 2-3 ఛానల్స్కే ఎందుకు వస్తా ఉన్నాయి? అవే ప్లే చేసి ఎందుకు చూపిస్తా ఉన్నారు? వీటి వెనక ఎవరున్నారు? మతోన్మాద శక్తులు ఎందుకు ఇలా చేస్తా ఉన్నాయి? ఎందుకు ఇంత అరాచకం సృష్టిస్తా ఉన్నారు? ఆయన మరణం వెనక ఎందుకు ఇంత శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు? అరే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆ కుటుంబానికి భరోసానివ్వాల్సింది పోయి, అత్యంత దేవునికి వాళ్ళు నమ్ముకున్నటువంటి క్రైస్తవత్వానికి వాళ్ళు అత్యంత ప్రేమగా ఉన్నట్టు కనపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఖచ్చితంగా ఇంతవరకు బయటికి రాలేదు. వాళ్ళు బయటికి రాకుండా ఏం జరిగినా కూడా సరే చంపినరా లేకపోతే నార్మల్ యాక్సిడెంట్ అయి చనిపోయిందా అంతా దేవుని చిత్తం అని చెప్తా ఉన్నారు. వాళ్ళు దేవుని చిత్తం అని ఆ కుటుంబం చెప్తా ఉంది. ఇక ఆ తల్లి, ఆయన భార్య నిన్న చాలా బాధతో వచ్చి ఒక 2 మాటలు మాట్లాడింది. సో ఏం జరిగింది, ఆయన చనిపోయింది, అది దేవుడే చూసుకుంటాడు. కానీ ఇగో ఎట్లా పడితే అట్లా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనకి మందు అలవాటు లేదు, అయినా కూడా అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందిని అభిమానులను కానీ లేకపోతే ఆయన బోధన విని ఎంతో మంది ఫాలోవర్స్ సంపాదించుకున్న వ్యక్తి డైరెక్ట్ గా పోయి మందు కొంటాడా? ఒకవేళ తాగే అలవాటు ఉందని అనుకుందాం, తాగే అలవాటు లేదు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తాగే అలవాటు కనుక ఉంటే డైరెక్ట్ గా పోయి, అది కూడా ఆయన బైక్ పై జర్నీ వెళ్తా ఉన్నాడు, అట్లా తాగుతారా? అంటే ఏం చేశారు? ఆయన క్యారెక్టర్ ని బ్యాడ్ చేసి, ఆయన చావును డైవర్ట్ చేసి, ఇక వీటన్నిటి క్లారిటీ చేయాలి. నిజంగానే చంపినరా 7 మంది అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. సో ఇక్కడ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది. ఇక కేఏ పాల్ మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ ఎంపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ ఉన్నాడు, క్రైస్తవ సంఘాలన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, వీటి మీద క్లారిఫై చేయాల్సింది పోయి ఇష్టానుసారంగా ఏది పడితే థంబ్నెయిల్స్ పెట్టుకొని వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం కొద్దిగా సిగ్గుండాలి కదా. ఇట్లా చేసేటోళ్ళని బ్రోకరిజం అంటారు. బ్రోకర్ పనులు చేసేటోడు రా వాడని చెప్తారండి. అంటే కావాలని చెప్పి ఎవరో చేపిస్తా ఉన్నారు. ఇదంతా కూడా కావాలని చెప్పి ఎవరో చేపిస్తా ఉన్నారు. రైట్, బాజాప్తా నిజంగా చనిపోయిండు, యాక్సిడెంటే అయింది అని అనుకుంటే దర్యాప్తులో బయటికి తీయండి. ఇంకా నిజాలు బయటికి రాలేదు, ఏమీ బయటికి రాకముందే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా థంబ్నెయిల్స్ పెట్టుకోవడం ఒకటే. ఇక ఆయన చావుని
ఆయన క్యారెక్టర్ ని బదనాం చేయాలి, బట్టగాసి మీదేయాలి. ఇంత దారుణం ఉంటుందా ఎక్కడన్నా? ఇంత దారుణం ఏదైనా ఉంటుందా? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? దేనికోసం? ప్రధానంగా ప్రభుత్వాలు చెప్పాలి. పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతా ఉంది? ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్టు చనిపోతే వ్యక్తి ఒక్క రోజులో బయటకు వస్తుంది? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? లోపల కాలు మొత్తం కాలిపోయి ఉంటది, అంటే కాలిపోయినట్టు ఉంటది, కానీ పైన ప్యాంట్ బాగానే ఉంటది. సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, వీటి మీద అనుమానాలు ఉన్నాయి. మరి ఆయన చనిపోతే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ బైక్ అంత దూరంలో పడుతుంది, లేకపోతే మనిషి ఇంత దూరంలో పడతాడు. కరెక్ట్ గా ఆయన బాడీ మీదనే బండి ఎట్లా పడింది? వీటి మీద కదా క్లారిటీ చేయాల్సింది. నిజంగా అక్కడికి వచ్చి మందు కొన్నది ఆ వ్యక్తినా? ఏం పెట్టింది తెలుసా? డైరెక్ట్ ఆయననే ప్రవీణ్ పగడాలనే వచ్చి మందు కొన్నాడు, ఫిక్స్, ఫైనల్. ఇది మళ్ళా గదే ఛానల్ సీరియస్ అయ్యేసరికి, కొంతమంది లాయర్లు, ఆ తర్వాత ప్రభుత్వం కొంత సీరియస్ అయ్యేసరికి అసలు ఇంకా క్లారిటీ రాంది. అదే ప్రభుత్వం డిక్లేర్ చేయండి, ఆయనే మందు కొనదని ఎట్లా చెప్తామనంటే మళ్ళీ ఎమ్మటే ఒక పూటలో దాన్ని థంబ్నెయిల్ ని మార్చేసేసి అది కొంత తప్పిదం జరిగినట్టున్నది, అది ప్రవీణ్ పగడాల గారు కాదని చెప్పి డౌట్ వస్తా ఉందని చెప్పి మళ్ళీ గంటకో వీడియో ఆయన చావు మీద, గంటకో వీడియో. అరే వాళ్ళ కుటుంబ సభ్యులు నరక యాత్ర అనుభవిస్తా ఉన్నారు తెలుసా ఈ వీడియోల వల్ల. గియా ఛానల్స్ చూపించాల్సింది? చనిపోయినటువంటి వ్యక్తి, ఇలా అన్ని మతాలను గౌరవించినటువంటి వ్యక్తి, అందరు కాదండి, అందరూ కూడా క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ ఇలా పాస్టర్ చనిపోయిందంటే అరే ఆయన చనిపోయిండు అని అనుకుంటా ఉన్నారు. కొంతమంది, ఎక్కడో కొంతమంది ఏదైతే ఆ మత పరంగా గొడవలు సృష్టించాలి, మత కల్లోలాలు సృష్టించాలని చెప్పి కొంతమంది ఉంటారు చూసిన బ్యాచ్, ఆ బ్యాచ్ చేస్తున్నటువంటి అరాచకాలు ఇవన్నీ, ఆ బ్యాచ్ చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలు ఇవన్నీ. మరి ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి స్పష్టతమైనటువంటి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మరణం మామూలు వ్యక్తి కాదు, అంత ఆశామాషి వ్యక్తి కాదు ప్రవీణ్ పగడాల గారు. చూసిర్రా? ఆయన ఎవరో ఫాలో అయినరు. ఎందుకు ఫాలో అయినరు అని అంటే, ఒక్కసారి చూసినట్లయితే ఇగో ఇక్కడ ఆయన మందు తాగినట్టు చూపించారు కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు అది వస్తుంది, బుల్లెట్ బైక్. ఇదిగోండి బుల్లెట్ బైక్ వచ్చింది. ఎందుకు కావాలని చెప్పి కొంతమంది ఫోటోలు తీసిర్రు. సో ఇది ఇక్కడ వైన్ షాపే, బండి వచ్చి ఆగింది. ఓకే, ఆయన మందు కొట్టడానికే వెళ్తుండో అని అనుకుందాం. ఇటు నుంచి ఒక వ్యక్తి వస్తాడు చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఫోటో తీస్తాడు. ఆ వ్యక్తి వచ్చి ఫోటో తీస్తాడు. ఎందుకు అప్పుడే వచ్చి ఫోటో తీయాల్సినట్టు? అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళకేం సంబంధం? వీళ్ళకేం సంబంధం? వెళ్ళిపోతున్నాడు. సీక్రెట్ గా ఫోటో తీసుకుంటున్నాడు. అంటే ఆయన అక్కడికి వచ్చిండు, ప్రవీణ్ పగడాల వచ్చిండు, మందు కొనడు అని చెప్పేసి చూపించడం కోసమా ఇదంతా డైవర్షన్? ఏం జరిగింది? సో ఆడికెళ్ళి వెళ్ళిపోతాడు మనిషి. అసలు ఎవరు వీళ్ళంతా? ఎందుకు ఫోటోలు తీస్తా ఉన్నారు? ఇంకోటి కూడా, ఆయన కూర్చున్న దగ్గర కూడా ఒకటి, ఆయన కూర్చున్న దగ్గర అది కూడా తీసేటటువంటి ప్రయత్నం ఒకటి చేసిరు. ఒకటి కింద పడిపోయినట్టు. అక్కడ కింద పడిపోయినట్టు. సో మరి వీటినే ఎందుకు హైలైట్ చేసి చూపిస్తా ఉన్నారు? కింద పడింది, మందు షాప్ దగ్గరికి వెళ్ళింది. మరి ఆయన చనిపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్ బయటకు ఉండాలి కదా, ఏం జరిగింది? ఇవన్నీ మీడియా క్వశ్చన్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్క నుంచే అప్పుడే ఒక లారీ ఎందుకు వెళ్తా ఉంది? సీసీ కెమెరాకి అడ్డుగా ఎందుకు వెళ్తా ఉంది? సో అది మరి యాక్సిడెంటల్ గానే వెళ్ళిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏం జరిగింది? ఆయన ఎవరన్నా ఫాలో అయినరా? ఎట్లా చచ్చిపోయిండు? అరే ఆయనకి ఖచ్చితంగా ఏమైనా జరుగుండుంటే, ఒకవేళ నిజంగా హత్య జరుగుంటుంటే వాళ్ళకి శిక్ష పడాలా, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలా, ఆ కుటుంబ సభ్యులకి కొద్దిగా ధైర్యం ఉండాలి, భరోసా ఇవ్వాలని చెప్పాల్సినటువంటి మీడియాలు, ఛానల్స్ ఇలా ఎంత దారుణం అంటే చాలా దారుణంగా చెప్తా ఉన్నారు.
అంత దారుణంగా చెప్తే ఏమొస్తుంది మీకు? ఎవరు ఇదంతా కూడా వెనక్కుండి చేపిస్తా ఉన్నారు? ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ వీటి మీద దయచేసి స్పష్టతనివ్వండి. మీరు ఒక కూర్చొని ఒక క్లారిటీ, ఒక ప్రెస్ మీటు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడితే తప్ప ఇగో వీళ్ళందరి ఆగడాలకి రైట్ అని చనిపోయిన ప్రతి ఒక్క మనిషి చచ్చిపోవాల్సిందే. ఏ మనిషి శాశ్వతంగా బ్రతకడానికి వీడికి రాలేడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మా అయితే ఓ 60 మంచిగా వానికి ఆరోగ్యం అది ఇది ఉందనంటే మాత్రానికి ఇంకొక 5-10 ఏళ్ళు అంతకంటే ఎక్కువేం లేదు. ఎవడు ఈడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. కాకపోతే ఆయనను ఇలా విధి వక్రీకరించింది. సో నార్మల్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఎంతో మందికి మంచి చేసిండు, దేవుని బోధనలన్నీ కూడా బోధించడు. ఎవరైనా సరే బాజాప్తా ఒక క్రిస్టియన్ చనిపోయినా, ఒక హిందూ చచ్చిపోయినా, ఒక ముస్లిం చచ్చిపోయినా, ఈ రకంగా ఎవరు చచ్చిపోయినా సరే మనం ఇట్లనే మాట్లాడతాం. అదే చావుని అపహాస్యం చేసి చూపించకండి. చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి చూపించకండి. మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడకండి. ఇలా ఛానళ్ళ మీద కూడా బాజాప్తా ఏవేవైతే చెప్పిర్రో వాటన్నిటి మీద కూడా మేము ఖచ్చితంగా వాటి మీద కూడా కోర్టుకు వెళ్తామని చెప్పేసి అనేక క్రైస్తవ సంఘాలు చెప్తా ఉన్నాయి. తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ వ్యక్తి కూడా ఇలా ఆయన మరణం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అయ్యో అనుకుంటా ఉంటే, కొంతమంది మాత్రానికే చెప్తా ఉన్నాం కదా కావాలని చెప్పేసి ఇగో ఇది చేస్తా ఉన్నారు. కేవలం మరి బైక్ మీదనే ఉన్నది. బైక్ మీద మనిషిని తీసుకొచ్చి బైక్ మీద పెట్టి పడేసిరు. ముందే కొట్టి చంపినరా, ఆ బట్టలు మార్చినరా, ఏం జరిగింది? అనేకమైనటువంటి కోణాల మీద దయచేసి దర్యాప్తు జరగాలి. దర్యాప్తు చాలా స్పీడ్గా జరగాలి. లేకపోతే ఏది పడితే అది చేసి ఏది పడితే అది చూపించేటటువంటి ప్రయత్నం ఇలా జరుగుతూ ఉన్నది. సో ఎవరైనా సరే మనిషే. ఖచ్చితంగా మనం మత కల్లోలు ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించకూడదు. ఆయన కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదు, ఎప్పుడు ప్రోత్సహించినటువంటి వ్యక్తి కాదు. అనేక మందికి ఇలా తోడు నీడగా నిలబడినటువంటి వ్యక్తి చనిపోతే అపహాస్యం చేస్తూ, క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ, ఒకటే థంబ్నెయిల్స్ పెడుతూ, ఏది పడితే అది పెడుతూ ఇష్టానుసారంగా ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మన ఇంట్లో మనిషి చచ్చిపోతే మనం ఇట్లనే చేస్తామా? ఇట్లనే చూపిస్తామా? దేనికోసం ఇదంతా కూడా? చిల్లర రాజకీయాలు దేనికోసం? ఎంత మంది వచ్చిర్రు అక్కడ? రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది వచ్చిర్రు. ఆడ ఆయన జోన్నికి ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోయినా, ఒక వ్యాపారవేత్త చచ్చిపోయినా వచ్చేటటువంటి మనుషులు కాదు. అంత గొప్ప మనిషి చచ్చిపోతే ఇవాళ మనం మంచి చెప్పకపోయినాం, చెడుని ఇంత దారుణంగా చూపించాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఖచ్చితంగా ఏదైతే మంచి నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, కోడే తిరిగి వస్తుంది అనేదాన్ని ఇలా కొన్ని ఛానల్స్, కొంత సోషల్ మీడియా చూపించేటటువంటి ప్రయత్నం, కొందరు పని కట్టుకొని కావాలని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం, బ్రోకరిజం పనులు చేస్తా ఉన్నారు. ఆ బ్రోకరిజం ఏదైతే ఉందో జర కొంచెం తగ్గించుకుంటే మంచిది. దేవుళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా చూస్తారు. ఏ టైంకి ఏం జరగాలి, ఎవరికి ఏం జరగాలి ఏందనేది ఖచ్చితంగా పైన దేవుడు తప్పకుండా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా అందరం ఒక దేవుణ్ణి విశ్వసిస్తా ఉన్నాం. ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసేసే అందరం అనుకుంటాం. అటు జీసస్ కావచ్చు, లేకపోతే హిందూ సంబంధించినటువంటి దేవుళ్ళు ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ఏ దేవుడైనా సరే, అటు అల్లా కావచ్చు, ఎంతో మంది నమ్ముతా ఉంటాం. ఇలా దేవుడికి వదిలేండి అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇలా ఆయన కుటుంబం కూడా అంతే అంటా ఉన్నది. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంత గలీజ్గా, ఇంత చిల్లరగా చూపించాల్సిన పని లేదు. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా కూడా ప్రవీణ్ గారి మరణం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి తొందరగా విచారణ చేసి దర్యాప్తు చేసి ఏం జరిగింది ఏంటి, ఒకే కోణంలో కాకుండా అనేకమైనటువంటి కోణాలలో, ఎందుకంటే క్రైస్తవ సమాజం ఇలా కూడా కొంత మేల్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఖచ్చితంగా మరి ప్రభుత్వాలు మాత్రానికి ప్రజలకి ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ప్రవీణ్ గారి మరణం పట్ల మాత్రం ఉన్నది.